హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవన్స్ క్లాసెస్. అండ్ ఇవాళ నేను మీ అందరికీ ఒక ఎక్సలెంట్ జాబ్ ఆపర్చునిటీ తీసుకురావడం జరిగింది. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ రావడం జరిగింది. NIACL 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అప్ టు 88,000 per month శాలరీ. ఏ గ్రాడ్యుయేట్ అయినా అప్లై చేయొచ్చు. 150+ వేకెన్సీస్ ఉన్నాయి. కోడింగ్ అసలు అవసరమే లేదు. సో ఎవరెవరు ఎలిజిబిలిటీ, ఎలా అప్లై చేయాలనేది మొత్తం నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా మంచి ఆపర్చునిటీ. సో వీడియోలోకి వెళ్లే ముందు మన దేవన్స్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకన్ యాజ్ వెల్, సో దట్ ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ జాబ్ అప్డేట్స్ అండ్ ఇంకెన్నో వీడియోస్ మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఇవాళ మన ముందుకు వచ్చిన జాబ్ ఆపర్చునిటీ NIACL, ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్. సో దీంట్లోని మనకి 170 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అనే రోల్కి అయితే హైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి: అకౌంట్స్ అండ్ జర్నలిస్ట్స్. ఇవంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి 50 వేకెన్సీస్ అకౌంట్స్లో ఉంది, జర్నలిస్ట్స్లోని 120 వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకి 10th నుంచి 29 సెప్టెంబర్ వరకు అయితే టైం ఉంది అప్లై చేయడానికి. ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ 13th అక్టోబర్ అండ్ ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ 17th నవంబర్. ఫేజ్ 1 అంటే ఏంటి, ఫేజ్ 2 అంటే ఏంటి కూడా మనం ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది శాలరీ. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 88,000 per month ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్ వరకు రావడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అవేంటి అంటే మీకు NPS, నేషనల్ పెన్షన్ స్కీమ్ కవర్ చేయడం జరుగుతుంది, గ్రాట్యుటీ ఉంటుంది, LTS ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, పర్సనల్ యాక్సిడెంట్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అండ్ ఇంకెన్నో బెనిఫిట్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా డిస్కస్ చేసినట్లయితే ఎవరెవరు ఎలిజిబుల్ దీనికి అనేది మనం చూసుకున్నట్లయితే, జర్నలిస్ట్స్ అనే పొజిషన్కి అయితే ఏ గ్రాడ్యుయేట్ అయినా అయి ఉండాలి. సో a candidate must possess the minimum qualification of a graduate or a post graduate. అంటే మీరు గ్రాడ్యుయేట్ అయినా అవ్వచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా అవ్వచ్చు. డిగ్రీ, బీటెక్, లేదు అనుకున్నట్లయితే MBA, MTech, MCA, BCA, ఎటువంటి డిగ్రీ ఉన్నా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. అండ్ మినిమం 60% మార్క్స్ అయితే అడగడం జరుగుతుంది. ఓకే. సో స్పెషలిస్ట్స్ అనే రోల్ కూడా మనం ఇందాక డిస్కస్ చేసాం, అకౌంట్స్ అనే రోల్కి. ఈ రోల్కి ఎవరు ఎలిజిబుల్ అంటే మినిమం క్వాలిఫికేషన్ CA కంప్లీట్ అయి ఉండాలి, ICAI, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అయి ఉండాలి. లేదు అనుకున్నట్లయితే MBAలోని ఫినాన్స్ లేదా PGDM ఫినాన్స్, MCOM విత్ 60% మినిమం పర్సంటేజ్ అయితే రావాలి. కేటగిరీ ఉన్న స్టూడెంట్స్కి అయితే మినిమం 55% ఉంటే చాలు. సో మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా డిస్కస్ చేసాం, శాలరీ స్ట్రక్చర్ డిస్కస్ చేసాం, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా డిస్కస్ చేసాం. నౌ మూవింగ్ ఫార్వర్డ్, లెట్ us అండర్స్టాండ్ ది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో మనకి మీరు ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వడానికి సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ ఫైనలీ మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో 3 లెవెల్స్ ఉంటాయి: లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3. సో ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ అబౌట్ లెవెల్ 1. లెవెల్ 1 చూసుకున్నట్లయితే దీన్ని మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆర్ ఫేజ్ 1 ఎగ్జామ్ అంటాం. ఇందులోనే మీకు 3 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి: ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఇవన్నీ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి ఇంగ్లీష్కి 30, రీజనింగ్ ఎబిలిటీకి 35, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 35. ఓకే. సో 20 మినిట్స్ మినిమం ఎగ్జామినేషన్ టైం చూసుకున్నట్లయితే 20 మినిట్స్ ఉండడం జరుగుతుంది. సో 3 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 3 డిఫరెంట్ సబ్జెక్ట్స్కి కూడా మీకు 20 మినిట్స్ ఈచ్ ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అండ్ హిందీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది. సో వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పటి వరకు మనం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ గురించి డిస్కస్ చేసాం. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసేసిన తర్వాత వెంటనే మనకు ఉండబోయే ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ అనమాట. ఇందులోని మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మీకు కరెక్ట్ ఆన్సర్కి +1 ఉంటుంది, అంటే 1 మార్క్. ఇన్కరెక్ట్ ఆన్సర్కి 1/4 మార్క్ కట్ చేయడం జరుగుతుంది అనమాట, అంటే 0.25. ఆల్ రైట్. సో నౌ మూవింగ్ ఫార్వర్డ్, లెట్ us అండర్స్టాండ్ ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తెలుసుకుందాం. మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం.
సో మెయిన్స్ ఎగ్జామినేషన్ జనరలిస్ట్స్కి ఒక విధంగా ఉంటుంది, స్పెషలిస్ట్స్కి ఒక విధంగా ఉంటుంది. సో ఫస్ట్లోని మీకు జనరలిస్ట్స్కి చూసుకున్నట్లయితే రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్ అంటే జీకే, ఓకే, అండ్ టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. సో ఈచ్ సబ్జెక్ట్లోని మీకు 50 క్వశ్చన్స్ ఉంటాయి. అగైన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయి. టోటల్ 200 మార్క్స్కి. అండ్ మీరు టైం లిమిట్ చూసుకున్నా కూడా మీకు 150 మినిట్స్ ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే. అండ్ అదే స్పెషలిస్ట్స్కి చూసుకున్నట్లయితే సేమ్ రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. బట్ ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. మీరు ఏదైతే అకౌంట్స్ తీసుకున్నారో అకౌంట్స్ ఆ స్ట్రీమ్ పైన అబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. సేమ్ టైం లిమిట్ వేరీ అవుతూ ఉంటుంది అండ్ మార్క్స్ కూడా వేరీ అయ్యి టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది నాన్న. ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్ అంటే బేసిక్గా లెటర్ రైటింగ్ 10 మార్క్స్కి ఉంటుంది, ఎస్ఏ రైటింగ్ 20 మార్క్స్కి ఉంటుంది అనమాట. సో ఇది మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అంటే మీకు ఒక లెటర్ ఇచ్చి ఆ లెటర్ గురించి రాయమంటారు, ఎస్ఏ ఒక టాపిక్ ఇచ్చి ఆ దానిపైన ఎస్ఏ రాయమంటారు అనమాట. సో మనం ఇక్కడ కూడా కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ఇన్కరెక్ట్ ఆన్సర్కి 1/4 మార్క్ కట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో నా ఫైనలీ సెలెక్షన్ చూసుకున్నట్లయితే మీకు మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఈ గ్రూప్ డిస్కషన్ కట్ చేసేసేయండి. మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ బేస్ మీద మీకు ఫైనల్ సెలెక్షన్ ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకే. సో ఈ విధంగా మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. సో ఫైనల్గా మీకు ఏముంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఉంటుందన్నమాట. ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వడానికి మీకు బేసిక్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే మీకు SC, ST, PWBD క్యాండిడేట్స్కి 100 రూపీస్ అండ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 850 రూపీస్ ఉంటుందన్నమాట. సో మినిమం ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే 21 ఇయర్స్ టు అప్ టు 30 ఇయర్స్. 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు అందరూ అప్లై చేయొచ్చు. కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళైనా అప్లై చేయొచ్చు. అండ్ మీరు ఈ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటేనే అప్లై చేయండి. అంతే, అప్లికేషన్ ఫీ ఎక్కువ ఉంది కదా, 850. సో మీరు ప్రిపేర్ అవుతాను, మీరు డెఫినెట్గా మీరు మీ 100% ఎఫర్ట్ పెడతారు అనుకున్నట్లయితే వెంటనే అప్లై చేయండి. చాలా మంచి ఆపర్చునిటీ. మరిన్ని యూస్ఫుల్ జాబ్ అప్డేట్స్ కోసం త్వరలో ఇంకో మంచి వీడియోతో రావడం జరుగుతుంది. టిల్ దెన్ ఫాలో దేవన్స్ క్లాసెస్. బాయ్.